నమస్తే బాస్. హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై సెల్ఫ్ అజయ్. ఈరోజు మీకు ఒక వెబ్ సిరీస్ సజెస్ట్ చేస్తున్నా. G5లో స్ట్రీమ్ అవుతున్న వికట కవి. ఈ సిరీస్ చూసిన వాళ్ళు ఉంటే వీడియోని ఇప్పుడే స్కిప్ చేసేయండి. చూడని వాళ్ళు డెఫినెట్గా ఈ వీడియో చూడండి. అండ్ ఈ సిరీస్ నేను కూడా రీసెంట్గానే చూసా. అండ్ నాకు ఎలా అనిపించిందో నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటా. ఈ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. అరౌండ్ 35 నుంచి 40 మినిట్స్లో ఉంటాయి ఒక్కొక్క ఎపిసోడ్స్. అండ్ ఇప్పుడు నేను మూవీ ప్లాట్ చెప్పబోతున్నాను. మీలో ఎవరైనా ట్రైలర్ చూడకపోతే మూవీ ప్లాట్ని ఒక 20 సెకండ్స్ స్కిప్ చేసి తర్వాత రివ్యూ చూడండి. మీరు ట్రైలర్ చూసుంటే డెఫినెట్గా మీరు మూవీ ప్లాట్ స్కిప్ ఏం చేయొద్దండి. మూవీ ప్లాట్ ఏంటంటే నల్లమల్ల ఫారెస్ట్ దగ్గరలో ఉన్న అమరగిరి అనే ఆ ఊర్లో జనాలు నైట్ టైం కొండపైన ఉన్న అడవిలోకి వెళ్తే వాళ్ళందరికీ మెమొరీ లాస్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడే మన హీరో ఒక డిటెక్టివ్ టౌన్లో స్టడీస్ చేస్తూ చిన్న చిన్న కేసులన్నీ సాల్వ్ చేస్తూ ఉంటాడు. అండ్ తనకు బాగా పరిచయమైన ఒక ప్రొఫెసర్ తిను డీల్ చేసే విధానం నచ్చి అమరగిరి ఊర్లో ఖచ్చితంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి హీరో హెల్ప్ తీసుకుంటాడు. అండ్ హీరో అమరగిరికి వెళ్తాడు. అండ్ హీరో వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, అసలు కేసు సాల్వ్ చేసేదా లేదా మీరు వెబ్ సిరీస్లో చూస్తారు. వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుంటే ఎందుకు నేను ట్రైలర్ చూడకుండా మూవీ చూడండి అని చెప్తున్నానంటే, ఇప్పటికైనా ఎవరైనా ట్రైలర్ చూడకపోతే డెఫినెట్గా ట్రైలర్ చూడకండి. ఎందుకు నేను చెప్తున్నా అంటే, నేను ట్రైలర్ చూడకుండా నేను మూవీ చూసా. ఫస్ట్ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు మనం ఒకటి అనుకుంటాం, కానీ ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యేసరికి మనం ఊహించింది అక్కడ జరగదు. అక్కడ మనం షాక్ అవుతాం. అదే మీరు ట్రైలర్ చూసారంటే పెద్దగా మీకు ఏం అనిపించదు. ట్రైలర్లో కొద్దిగా రివీల్ చేశారనే నేను చెప్తున్నా. అండ్ నాకు ఎస్పెషల్లీ నచ్చింది ఏంటంటే 3 ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. 3 ఎపిసోడ్స్ మీకు ఎక్కడ బోర్ కొట్టదు, చాలా బాగున్నాయి. అండ్ థర్డ్ ఎపిసోడ్లో మీకు ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది. కొంతమంది అయితే దాన్ని గెస్ట్ చేస్తారు, కొంతమంది గెస్ట్ చేయరు. నేనైతే గెస్ట్ చేశా. మిగతా 3 ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయంటే కొద్దిగా గ్రాఫ్ తగ్గిపోద్ది 4th ఎపిసోడ్ నుంచి. మరీ అంత లోలో పడిపోదు. ఈ 3 ఎపిసోడ్స్తో కంపేర్ చేస్తే మిగతా 3 ఎపిసోడ్స్ కొద్దిగా గ్రాఫ్ తక్కువై డౌన్ అయి వెళ్తుంటుంది. మీరు ఈ వెబ్ సిరీస్ చూస్తే 3 ఎపిసోడ్ ఒకరోజు చూసి మిగతా 3 ఎపిసోడ్స్ ఇంకో రోజు చూడండి. డెఫినెట్గా మీకు పీస్ఫుల్గా మంచిగా ఉంటుంది. మీరు ఒకే రోజు చూసారంటే 3 ఎపిసోడ్ మీకు మంచిగా అనిపిస్తాయి, ఇంకొక 3 ఎపిసోడ్స్ మీకు బోర్ కొట్టేయచ్చు. కానీ అదే 2 days 3 ఎపిసోడ్స్ 1 day 3 ఎపిసోడ్స్ చూసారంటే నెక్స్ట్ డే చూసారంటే మీకు మంచిగా అనిపిస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే టెక్నీషియన్స్ అయితే ప్రాపర్ సెట్ వేశారు. ఎక్కడ మీకు ఇది సెట్ లాగా అనిపించదు. ఖచ్చితంగా మూవీ మొత్తం ఒకేలా ఉంటుంది. ఇది సెట్ వేశారనే ఫీల్ అయితే మీకైతే ఎక్కడ కలగదు. యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే నరేష్ అగస్త్య గారు యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. అంటే వాళ్ళకు తోడు మేఘా ఆకాష్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. అండ్ ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్ ప్రదీప్ గారు చాలా బాగా స్టోరీ రాసుకున్నారు. స్టోరీ టెల్లింగ్ విధానం కానీ స్క్రీన్ ప్లే ప్రజెన్స్ కానీ చాలా బాగా చూపించారు. అండ్ ప్రదీప్ గారు కొత్తగా ట్రై చేశారు. అది వర్కౌట్ అయిందా అంటే డెఫినెట్గా వర్కౌట్ అయిందని నేను చెప్తాను. అండ్ ఫస్ట్ 3 ఎపిసోడ్స్తో కంపేర్ చేసుకుంటే మిగతా 3 ఎపిసోడ్స్ ఇంకా అద్భుతంగా రాసుకుని ఉంటే ఇంకా మంచిగా రీచ్ వచ్చేదేమో అని నా ఒపీనియన్. మెయిన్లీ ప్లస్ పాయింట్ ఏంటంటే బీజిఎం ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క బీజిఎం కొట్టాడు. ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క బీజిఎం ఉంటుంది. అది మరీ అంత హై ఏం కాదు. ఆ సీన్కి తగ్గట్టు ఆ బీజిఎం ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుందా ఆ సీన్ ప్లస్ బీజిఎంకు వేరే లెవెల్ ఉంటుంది. అండ్ మీరు బీజిఎంని ఫీల్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వెబ్ సిరీస్ అయితే చూడండి. డెఫినెట్గా బీజిఎం మీరు ఫీల్ అవుతారు. ఇక ఈ వెబ్ సిరీస్ చూడొచ్చా అంటే డెఫినెట్గా మీరైతే వెబ్ సిరీస్ ఖచ్చితంగా ట్రై చేయండి. చెప్పాను కదా 3 ఎపిసోడ్స్ ఒక రోజు చూసి మిగతా 3 ఎపిసోడ్ నెక్స్ట్ డే చూడండి. డెఫినెట్గా మీకు మంచి ఫీల్ కలుగుతుంది. ఒకే రోజు మాత్రం చూడకండి. ఒకే రోజు చూస్తే చెప్పాను కదా 3 ఎపిసోడ్స్ కొద్దిగా గ్రాఫ్ తక్కువైందని నేను చెప్తుంటాను. ఆ ఫీల్ మీకు ఒకే రోజు చూస్తే అలానే ఉండిపోతుంది. నచ్చకపోవచ్చు మీకు మేబీ. ఒక రోజు 3 ఎపిసోడ్స్ నెక్స్ట్ డే ఇంకొక రోజు 3 ఎపిసోడ్స్ చూడండి. ఐ హోప్ మీకైతే ఖచ్చితంగా నచ్చుద్ది అనుకుంటున్నాను. ఇది G5లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తస్కరించండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. లవ్ యూ నన్ బాస్.